నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. వాండ్రా మీడియా చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు. దీపావళే కాదు, ఏ పండగ వచ్చినా, దీపావళి వచ్చినా, దసరా వచ్చినా, ఇలాంటి పండుగలు వచ్చినప్పుడు మనం ఆన్లైన్లో చూస్తుంటాం 80% ఆఫర్ ఉంది, 90% ఆఫర్ ఉందని చెప్పి వాళ్ళైతే కనుక ప్రకటనలు ఇస్తూ ఉంటారు. అంతెందుకు, పొద్దున పేపర్ చూస్తే ఆ సైట్లోకి వెళ్ళండి, 50% ఈ వౌచరు, అక్కడ ఈ కోడ్ ఇవ్వండి, 70% కూపన్ ద్వారా మీకు ఆఫర్ వస్తుందని చెప్పి ఒక ప్రకటనలు అయితే చూస్తూ ఉంటాము. ఇలాంటి ప్రకటనలను నమ్మి మోసపోవద్దండి. సో సైబర్ నేరగాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ పోర్టల్స్ని ఆధారంగా చేసుకొని 80%, 90% దివాళీ ఆఫర్ అని చెప్పి ఒక ఏపీకే లింక్ని ఇస్తారు. ఆ ఏపీకే లింక్ను కనుక మీరు ప్రెస్ చేస్తే మాల్వేర్ అనేటువంటి సాఫ్ట్వేర్ మీ మొబైల్లోకి వెళ్తుంది. మీ మొబైల్లోకి ఆ సాఫ్ట్వేర్ వెళ్ళంగానే మీ మొబైల్ మొత్తం రిమోట్ వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. దాని ద్వారా వాళ్ళు మీ బ్యాంకు ఖాతాలను, మీ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ను, డెబిట్ కార్డ్ డీటెయిల్స్ను, అదేవిధంగా ముఖ్యంగా మీ పర్సనల్ డీటెయిల్స్ను, ఆ ఓటీపీ నెంబర్లు ఏవైతే ఉన్నాయో వాటిని కొట్టేసి మీ ఖాతాలో ఉన్నటువంటి డబ్బులన్నీ కొట్టేస్తారు. కాబట్టి దీపావళి ఆఫర్ వచ్చిందని చెప్పి దయచేసి ఏ వెబ్సైట్లో పడితే ఆ వెబ్సైట్లో మీరు కొనుగోలుకు ప్రయత్నాలు చేయొద్దండి. అలా కొనుగోలు చేస్తే ఇలా లక్షల రూపాయలు పోగొట్టుకోవాల్సి వస్తుంది. ఈ దీపావళికి ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో 8,50,000 రూపాయల వరకు ఈ సైబర్ నేరగాళ్ళు అయితే కొట్టేశారు. దానికి సంబంధించినటువంటి వార్త ఒకటి ఉంది. మీరు దయచేసి ఈ వీడియోను చూసిన తర్వాత అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే ఇది ఒక రాష్ట్రానికో లేదా ఒక ప్రాంతానికో సంబంధించినటువంటి సమస్య కాదు. దీనివల్ల బాధితులు రోజు రోజుకి పెరిగిపోతున్నారు. ఈ సైబర్ కేటుగాళ్ళు ఏదైతే ఉన్నారో ఈ ఆన్లైన్ షాపింగ్ పేరుతో లక్షల్లో దోచేస్తూ ఉన్నారు. ఇప్పుడు చదువుకొని వాళ్ళు ఉంటారు కొంతమంది, వాళ్ళు ఆ లింక్ క్లిక్ చేస్తే డబ్బులు పోతాయని తెలియకుండా క్లిక్ చేయడము, ఫోన్ రావడము, వాళ్ళు ఓటీపీ అడిగితే వీళ్ళు చెప్పేయడము లాంటివి చేస్తూ ఉన్నారు. సో దయచేసి ఎవరు అడిగినా బ్యాంకరే ఫోన్ చేసి కూడా ఓటీపీ అడిగితే చెప్పొద్దండి. ఓటీపీ అనేది అది మీ పర్సనల్, ఎవ్వరికీ చెప్పకూడదు. ఓటీపీ కనుక చెప్పారంటే మీ ఖాతాలో ఉన్నటువంటి డబ్బులను ఈ సైబర్ కేటుగాళ్ళు కాజేస్తారు. ఇక చూడండి, దీపావళి ఆఫర్లతో జాగ్రత్త. పండుగ సీజన్ వచ్చిందంటే ప్రజల్లో ఆనందం, ఉత్సాహం పెరుగుతుంది. అదే సమయంలో ఈ శుభ సందర్భాన్ని సైబర్ నేరగాళ్ళు తమకు అక్రమంగా డబ్బులు సంపాదించుకునే మార్గంగా మార్చుకుంటున్నారు. ముఖ్యంగా దీపావళి సందర్భంగా ఈ కామర్స్ సంస్థల పేర్లతో నకిలీ ఆఫర్లను, బహుమతులను ప్రకటిస్తూ అమాయక ప్రజలను మోసగిస్తున్నారు. ఈ మోసాల ద్వారా ఇప్పటికే వందలాది మంది బాధితులు లక్షల్లో డబ్బులు పోగొట్టుకున్నారు. మీరు ఈ కామర్స్ సైట్లు ఏవైతే ఉంటాయో అనధికార ఈ కామర్స్ సైట్లు, సో ఇప్పుడు ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇట్లాంటి పేరు పొందినటువంటివి కాదు, కొన్ని ఊరు పేరు లేని ఈ పోర్టల్స్ కావచ్చు, ఈ కామర్స్ సంస్థలు ఏవైతే ఉన్నాయో బట్టలు కొనుక్కోవడానికో లేకపోతే ఇతర ఇంటికి సంబంధించినటువంటి వస్తువులు కొనుక్కోవడానికో మీరు కనుక వెళ్తే అక్కడ ఏపీకే ఫైల్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే మాల్వేర్ అనేటువంటి సాఫ్ట్వేర్ మీ మొబైల్లోకి వస్తుంది. మీ మొబైల్లోకి వచ్చిన తర్వాత మీ డీటెయిల్స్ అంతా వాళ్ళు కొట్టేసి మీ బ్యాంకులో ఉన్నటువంటి డబ్బులన్నీ కొట్టేస్తారు. వందలాది మంది బాధితులు సైబర్ కేటుగాళ్ళు ప్రముఖ ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్లు, పేమెంట్ యాప్ల పేర్లతో నకిలీ వెబ్ లింకులు, ప్రమాదకరమైన ఏపీకే ఫైళ్లను వాట్సాప్, టెలిగ్రాము లేదా SMS ల ద్వారా పంపిస్తున్నారు. ఇదే కాకుండా మనకు ఒక మెసేజ్ వస్తుంది, దీపావళి ఆఫర్ 90% అని. ఆ దీపావళి ఆఫర్ 80%, 90%, 70% అని మనకు మెసేజ్ వస్తుంది. అది వాట్సాప్లో కావచ్చు, టెలిగ్రామ్లో కావచ్చు, మీ SMS కావచ్చు, మెసేజ్ రూపంలో కావచ్చు, మెయిల్ రూపంలో కావచ్చు. వచ్చినప్పుడు మనం ఆత్రపడి దాన్ని కనుక క్లిక్ చేస్తే మన డబ్బులన్నీ కొట్టేస్తారు. సో ఎట్టి పరిస్థితుల్లోనూ మనకు తెలియనటువంటి వ్యక్తులు, తెలియనటువంటి సంస్థలు పంపించేటువంటి ఆ లింకులను దయచేసి క్లిక్ చేయొద్దండి. ఇక్కడ దాగి ఉన్నటువంటి పెను ప్రమాదం ఏంటంటే పిల్లలకు ఫోన్లు ఇచ్చేస్తారు. పిల్లలు ఫోన్లు, మొబైల్ గేమ్స్ అవి ఆడుకుంటూ ఉంటారు. వాళ్ళకు తెలియకుండా గేమ్స్ ఆడేటప్పుడు లేకపోతే వాళ్ళు ఏదైనా వీడియోలు చూసేటప్పుడు మధ్యలో కనుక SMS కానీ లేదా వాట్సాప్ కానీ టెలిగ్రామ్ కానీ ఏదైనా లింక్ వస్తే పిల్లలు పొరపాటున ఆ లింకును ప్రెస్ చేసినా కూడా మీ ఖాతాలో ఉన్నటువంటి డబ్బులన్నీ కొట్టేస్తారు. కాబట్టి పిల్లలకు ఫోన్లు ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. సో పిల్లలకి ఎలాగో ఫోన్లు ఇవ్వకపోతే వాళ్ళు గమ్మునుండరు కాబట్టి అట్లీస్ట్ ఒక అవగాహన కల్పించండి. ఇలాంటి లింకులు క్లిక్ చేయకూడదు, మెసేజ్ల్లోకి వెళ్ళకూడదు. ఇవన్నీ వాళ్ళు వినరు కాబట్టి వాటికన్నిటికీ లాక్స్ పెట్టుకోవడము, పిన్ కోడ్ లాంటిది పెట్టుకోవడము ఉత్తమము. ఎందుకంటే వాళ్ళకు తెలియకుండా కనుక నొక్కేశారంటే మీ ఖాతాలో ఉండే డబ్బులన్నీ పోతాయి. సో రోజు రోజుకి కుట్టలుగా బాధితులైతే ఆ సైబర్ పోలీస్ స్టేషన్లకైతే క్యూ కడుతూ ఉన్నారు. ఇక చూడండి, దీపావళి బంపర్ డ్రా, 90% డిస్కౌంట్, ఉచిత గిఫ్ట్ వోచర్ వంటి ఆకర్షణీయమైన నోటిఫికేషన్లతో వినియోగదారులకు ట్రాప్
చేస్తున్నారు. సరే SMS-కు లేదా వాట్సాప్కు మనం పిన్ పెట్టుకున్నా కూడా నోటిఫికేషన్ల రూపంలో పంపిస్తూ ఉన్నారు. నోటిఫికేషన్ల రూపంలో పంపించినప్పుడు చదువు రాని వాళ్ళు, దాన్ని చదవడం తెలియని వాళ్ళు కావచ్చు, చిన్న పిల్లలు కావచ్చు, పొరపాటున ఆ లింక్ను కనుక క్లిక్ చేస్తే మీ ఖాతాలో ఎంత డబ్బులు ఉంటే అంత డబ్బులు కొట్టేస్తారు. కాబట్టి పండుగ పూట చాలా జాగ్రత్తగా ఉండండి. ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు మీకు ట్రస్ట్ వర్తి ఈ-కామర్స్ సైట్లను మాత్రమే వాడండి. పేరున్న సంస్థల్లో మాత్రమే పర్చేస్ చేయండి. ఊరు పేరు లేని వెబ్సైట్ల ద్వారాను లేదా నోటిఫికేషన్ ద్వారా లేదా మన వాట్సాప్ ఫార్వర్డ్స్ ద్వారా, టెలిగ్రామ్ ద్వారా వచ్చేటువంటి లింకులను దయచేసి నమ్మద్దండి, ప్రెస్ చేయొద్దండి. ప్రెస్ చేస్తే డబ్బులన్నీ పోతాయి. ఈ లింకులను క్లిక్ చేయడం ద్వారా, APK ఫైళ్లను డౌన్లోడ్ చేయడం ద్వారా మొబైల్లోకి మాల్వేర్ ప్రవేశిస్తుంది. ఈ మాల్వేర్ ద్వారా నేరగాళ్లు బాధితుల ఫోన్పై రిమోట్ యాక్సెస్ పొందుతారు. దీనితో బ్యాంక్ ఖాతా వివరాలు, క్రెడిట్, డెబిట్ కార్డుల నెంబర్లు, వ్యక్తిగత డేటా, ముఖ్యంగా OTPలు తెలుసుకొని క్షణాల్లో ఖాతాలో ఉన్న డబ్బులను కొట్టేస్తున్నారు. కాబట్టి దయచేసి ఫోన్లు పిల్లోళ్ళకి ఇచ్చేటప్పుడు లేదా మీకు వస్తున్నటువంటి నోటిఫికేషన్లు కావచ్చు, మెసేజ్లు కావచ్చు, దాంట్లో ఏదైనా లింక్ ఉంటే దయచేసి దాన్ని క్లిక్ చేయొద్దండి. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.